హాయ్. ఆంధ్రలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. ఇందులో బీజేపీకి 10 ఎమ్మెల్యే సీట్లు, 6 ఎంపీ సీట్లు కేటాయి. ఇందులో నరసాపురం టికెట్ అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎందుకంటే అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎంపీ ప్రస్తుతంగా పార్టీలో లేడు. రఘురామకృష్ణంరాజు సిట్టింగ్ ఎంపీగా వ్యవహరిస్తున్నాడు. ఈసారి ఎన్నికల్లో కూడా బీజేపీ తరఫున రఘురామకృష్ణంరాజు పోటీ చేయబోతున్నాడని ముందు నుంచి అనుకున్నారు. రఘురామకృష్ణంరాజు కూడా అదే మన త్రిపులార్ కూడా దానికి తగ్గట్లే తన ప్రయత్నాలు చేశాడు. అయితే నిన్న విడుదలైన లిస్టులో నర్సాపురం నుంచి శ్రీనివాస్ వర్మకి టికెట్ కేటాయించింది బీజేపీ. రఘురామరాజును పక్కన పెట్టింది. దీంతో ఆయన కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, ఆయన ఎక్కువగా ప్రేమించే టీడీపీ అభిమానులు కావచ్చు చాలా అప్సెట్ అయ్యారు. సోషల్ మీడియాలో నిన్నటి నుంచి దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. దీనిపై రఘురామ్ కూడా ఒక వీడియో విడుదల చేశారు. తనను కావాలని జగన్ కొందరితో ప్రయత్నాలు చేపించి తన టికెట్ ఆపించాడని చెప్పాడు. సోము వీర్రాజుకి జగన్ కున్న అనుబంధం నేపథ్యంలో సోము వీర్రాజు ద్వారా జగన్ బీజేపీ పెద్దల మీద ఒత్తిడి చేసి తనకు టికెట్ రాకుండా చేశాడని త్రిపుల వెల్లడించాడు. ఈ విషయంలో వైసీపీ ఫుల్ ఖుషీగా ఉంది. ఎందుకంటే దాదాపుగా గత 4.5 ఏళ్ల నుంచి జగన్ని రఘురామరాజు చేసిన ర్యాగింగ్ చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ చేయలేదని చెప్పాలి. ఆ రేంజ్లో ప్రతిరోజు సాకిరి పెట్టి జగన్ని, వైసీపీ లీడర్స్ను, వైసీపీ గవర్నమెంట్ను చీల్చి చెండాడాడు. ఖచ్చితంగా రఘురామ్ మీద జగన్కి ఆ రేంజ్లో కోపం అయితే ఉంటుంది. ఒకసారి జైలుకి తీసుకెళ్ళటం, తనని చావు దెబ్బలు కొట్టడం చాలానే చేశాడు. వాటన్నిటి నుంచి బయటపడిన రఘురామ జగన్ ప్రభుత్వం టార్గెట్ చేస్తూ తన పోరాటం అయితే కొనసాగించాడు. అయితే ఈ పోరాటంలో మరోసారి నర్సాపురం టికెట్ వచ్చిందని తను ఆశించాడు, కానీ టికెట్ రాలేదు. నిజానికి రఘురామ టీడీపీలో జాయిన్ అయితే ఈజీగా టికెట్ వచ్చేది. కానీ టీడీపీ కాదు, తన స్థాయి ఢిల్లీ స్థాయి జాతీయ పార్టీలో ఉండాలనేసి బీజేపీ సైడ్ మొగ్గు చూపించాడు. తెలుగుదేశం పార్టీ కూడా రఘురామ టికెట్ తెచ్చుకుంటాడని నర్సాపురం సీట్ని బీజేపీకి ఇచ్చేసింది. అయితే అక్కడ జరిగిన గోల్మాల్ వ్యవహారంలో రఘురామరాజుకి టికెట్ రాలేదు. ఇక్కడ ప్రధానంగా గమనిస్తే బీజేపీ టీడీపీ ఇష్ట ప్రకారం కొంత పని చేసింది, జగన్ ఇష్ట ప్రకారం కూడా ఇంకొంత పని చేసింది. మనం గమనిస్తే నిన్న రిలీజ్ అయిన లిస్టులో ప్రో వైసీపీ బీజేపీ లీడర్స్కి పెద్దగా అవకాశాలు రాలేదు. చంద్రబాబు నాయుడు కోరుకున్నట్లే బీజేపీ టీడీపీకి అనుకూలమైన వ్యక్తులు, లేకపోతే టీడీపీ పట్ల సాఫ్ట్ కార్న్ ఉన్న వ్యక్తులకే అగ్రతాంబూలం ఇచ్చి సీట్లు కేటాయించి చంద్రబాబుని కూల్ చేసింది. ఇక ఒక్క రఘురామకి టికెట్ కేటాయించకపోవటం ద్వారా జగన్ అహాన్ని కూడా బీజేపీ చల్లార్చింది. ఇక్కడ 1:1 నిష్పత్తిలో బీజేపీ అటు వైసీపీకి ఇటు టీడీపీకి న్యాయం చేసిందని చెప్పవచ్చు. కానీ బీజేపీ ప్రస్తుతానికి టీడీపీ పొత్తులో ఉంది. నిర్ణయాలు కూడా టీడీపీకి అనుకూలంగానే తీసుకోవాలని టీడీపీ అభిమానులు కావచ్చు, టీడీపీ నేతలు కానీ ఆలోచిస్తారు. కానీ జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీ ఆలోచనలు వేరుగా ఉంటాయి. రాబోయే రోజుల్లో వాళ్ళకి రాజ్యసభలో సంఖ్యాబలం కావచ్చు, కుదిరితే లోక్సభలో ఒకలా వైసీపీకి 2024లో వచ్చే 3-4 ఎంపీ సీట్లు కూడా అవసరం పడతాయేమో అన్న ఉద్దేశంతో ముందు నుంచి వాళ్ళు కొంచెం వైసీపీ పట్ల చూసి చూడనట్లే వ్యవహరిస్తున్నారు. అయితే చంద్రబాబు ఎత్తుగడలు తెలిసిన వాళ్ళందరూ సరే రఘురామ విషయంలో కొంచెం కాంప్రమైజ్ అయినా కానీ బీజేపీలో ప్రో టీడీపీకి సంబంధించిన బీజేపీ లీడర్స్కు టికెట్లు అయితే ఇప్పించుకోగలిగాడు చంద్రబాబు నాయుడు. సరే ఆర్ఆర్కి టికెట్ ఇవ్వకపోవడం వల్ల అసంతృప్తి అయితే ఉంది. కానీ ఈ విషయంలో కొంచెం టీడీపీ శ్రేణుల్లో సమన్వయం పాటించాలి. ఎందుకంటే ఒక ఆర్ఆర్ విషయంలో బెట్టు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా చాలా పరిణామాలు వ్యతిరేకంగా ఉంటాయి. తీవ్రంగా కాదు, వ్యతిరేకంగా ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు కొంచెం చూసి చూడనట్లు వ్యవహరించాడు. నిజానికి బీజేపీ టీడీపీకి చేసిన అతి పెద్ద మేలు ఏమైనా ఉందా అంటే ఎన్నికలని 4వ విడతలో వచ్చేలా చూడటం. ఎస్, ఎందుకంటే ఈ ఎన్నికల విధులకు దూరంగా ఉంచే అవకాశం ఉంది. టీడీపీకి ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ లో చాలా అనుకూలమయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి బీజేపీ టీడీపీకి మేలు ఏమైనా ఉందా అంటే ఇది ఒకటే అని చెప్పవచ్చు. మరి రాబోయే రోజుల్లో బీజేపీ తరపున నిలబడ్డ అభ్యర్థులు ఓటు బదలాయింపు జరగాలన్నా, పోల్ మేనేజ్మెంట్ ఎన్డీఏకి అనుకూలంగా ఉండాలన్నా ఖచ్చితంగా కొందరు అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలని బీజేపీ తరపున పోటీ చేస్తున్న 16 మంది లీడర్స్
బీజేపీ అధిష్టానం మీద ఒత్తిడి చేస్తే ఖచ్చితంగా ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి. వైసీపీకి సపోర్ట్ ఇస్తున్న కీలక అధికారులు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఇక రఘురామ్ విషయానికి వస్తే ఆయన ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. రాబోయే 3 వారాల్లో నేనేంటో చూపిస్తాను. ప్రస్తుతానికి జగన్ నన్ను దెబ్బ కొట్టాడు, నేను తాత్కాలికంగా పరాజయం పొందాను, దాన్ని తీసుకుంటున్నా. కానీ రాబోయే 3 వారాల్లో నేను వేసే అడుగులు ఎట్లా ఉంటాయో మీరే చూస్తారు అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేనైతే 2024 ఎన్నికల్లో పోరాటంలో ఉంటాను, నిలబడతాను, అది పార్టీ వైపు వెళ్తాను అనేది మాత్రం 2-3 వారాల్లో తెలుస్తుంది అంటూ రఘురామ స్టేట్మెంట్ విడుదల చేశాడు. దీన్ని బట్టి చూస్తే రఘురామ ఇక ఫైనల్గా టీడీపీలో జాయిన్ అవ్వచ్చేమో అన్న ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఈ టీడీపీలో జాయిన్ అయ్యి ఒక విజయనగరం ఎంపీ సీటు ప్రస్తుతానికి పెండింగ్ ఉంది, పోటీ చేస్తారా అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఏదైతేనే ప్రస్తుతానికి రఘురామ విషయంలో జగన్ బీజేపీని ఉపయోగించుకొని పైచేయి సాధించాడు. కానీ రఘురామని అంత తేలిగ్గా తీసేయాల్సిన మనిషి అయితే కాదు. రాబోయే 2-3 వారాల్లో రఘురామ విషయంలో మరింత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది.